అక్కడికి మీరు కూడా వచ్చారు. తప్పించుకున్నాడు అనుకున్నా, కానీ దేవుడు పని మనిషి రూపంలో అవకాశం ఇచ్చాడు. ఎవరా నువ్వు? ఎందుకు వచ్చావు? నిన్ను చంపడానికి వచ్చిన యముడ్రా. భాయ్ భాయ్ చాయ్ తాగిన ఏ బాయి లేవడు రాడురా. హాయిగా అందరూ నిద్రపోతున్నారు, నీకు మాత్రం సగమే వేశాన్రా. ఎందుకంటే నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకు తెలియటానికి. అంటే రాకేష్ని సాత్విక్ని? బానే గెస్ట్ చేసావురా. ప్లీజ్ 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 నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. అబ్బం శుభం తెలియని అమ్మాయిలని అత్యాచారం చేసినప్పుడు వాళ్ళు పెట్టిన ఈ దండం, ఈ ఏడుపు మీరు పట్టించుకున్నారా? మరి మేమెందుకు పట్టించుకోవాలరా? చంపైనా నా కొడుకుని. मुझे मत मारो प्लीज प्लीज प्लीज, मुझे माफ कर दो, मुझे छोड़। भाई भाई ఇక మిగిలింది నాలుగోవాడు, అసలైనవాడు. వాణ్ణి మాత్రం వీళ్ళకంటే అతి దారుణంగా చంపాలి. అది వాళ్ళని చంపినంత ఈజీ కాదు. వాడి పేరు విజయేంద్ర ప్రసాద్. వాణ్ణి మీతో బయటికి పంపేలా నేను చూసుకుంటాను, పైకి పంపేలా మీరిద్దరూ చూసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏమో. వాణ్ణి చంపి నా కోసం ఎదురు చూస్తున్నావా? నేను చెప్పిన టైంకే వచ్చాను, నువ్వే ముందొచ్చావు. నాకంటే నీకే కసి ఎక్కువగా ఉంటుంది. అవును. మరి ఇంకెందుకు లేటు? మన కోసం బెడ్ ఎదురు చూస్తుంది. పద్దా. బెడ్ కాదురా, నీకోసం పాడ ఎదురు చూస్తుంది. ఏయ్, ఏంటి సడన్గా ఇలా మాట్లాడుతున్నావు? ఒంటరిగా వస్తే కోరింది ఇస్తానన్నావుగా. అవును, నువ్వు కోరింది కాదురా, మా ఆయన కోరింది ఇస్తా అన్నాను. నిన్నే. అటు చూడు. ఈ డబ్బులు నీ పాడ మీద చల్లుకోరా కుక్క. ఇంకా లేట్ ఎందుకు? లేపే.